హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు వ్లాగ్స్. టుడే నేను ఎర్ర పప్పులతోటి టమాటా పప్పు చేస్తున్నాను. ఎలా చేస్తానో చూసేయండి. 2 times మంచిగా ఎర్రపప్పుని మంచిగా వాష్ చేసేసుకోవాలి. ఇలా వాష్ చేసేసుకొని 2 glasses వాటర్ వేసేసుకోవాలి. ఇలా వాటర్ వేసేసుకొని ఒక 2 పచ్చిమిర్చి మంచిగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ టమాటోస్ మంచిగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇంకా 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ కారం వేసేసుకోవాలి. ఇలా కారం వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి పప్పుని. ఇలా పప్పు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండుని 2 times వాష్ చేసేసుకొని అందులో వాటర్ వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్ మంచిగా కట్ చేసేసుకొని అందులో వేసేసుకోవాలి, పప్పులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక 5 విజిల్ వచ్చేంత వరకు పప్పుని కుక్ అవ్వనివ్వాలి. ఇలా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఎమ్మడి తీయొద్దండి కుక్కర్ని. అందులో ఆవిరి మొత్తం పోయేంత వరకు ఉంచిన తర్వాతనే కుక్కర్ మూత తీయాలి. చూడండి మంచిగా స్మాష్ అయిపోయినాయి. చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో పప్పు. ఇలా మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఇందులో మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండుని మంచిగా రసం చేసేసుకొని వేసేసుకోవాలి పప్పులో. ఇలా పప్పులో వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని ఒక సైడ్ మంచిగా ఒక స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసేసుకొని ఒక రెమ్మ కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసుకొని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒక 5 minutes మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఎంత మంచిగా కుక్ అయితే టేస్ట్ అంత బాగుంటుందండి. మంచిగా కుక్ అవ్వనివ్వాలి. అందులో 4 వెల్లుల్లి రెమ్మలు వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని చూడండి మంచిగా కుక్ అవ్వనివ్వాలి. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా మంచిగా ట్రై చేయండి. బ్యాచిలర్స్కి అయితే ఇది చాలా ఈజీ అవుతుంది, ఈజీ ప్రాసెస్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.